హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెస్ నేర్పించబోతున్నాను. ఎవరికి చెస్ వచ్చో చెస్ నేర్చుకోవాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైనా చెస్ నేర్చుకోవాలంటే ఇక్కడనే నేర్చుకోవచ్చు. నేను ఈ పార్ట్ 1లో ఏ పవర్ ఎలా మూవ్ అవుతుంది, వాటి నేమ్స్ ఏంటి అని కొన్ని ట్రిక్స్ చెప్తాను. సరేనా? ఫస్ట్ వీటి నేమ్స్ చెప్పబోతుంది. నేను తెలుగులో పిలుస్తాను. తెలుగులో వీటిని ఏమంటారంటే భటుడు, ఏనుగు, గుర్రం, ఒంటె, రాజు, రాణి. భటుడు ఎలా పోతాడంటే మొదటి స్టెప్పులో 2 స్టెప్స్ వేయగలడు. అదే రెండో స్టెప్పులో వేయలేడు. చూడండి, 2 స్టెప్స్ వేయగలడు. మీకు అడ్డం వచ్చింది అనుకుంటే ఇది కూడా చూడండి 1 స్టెప్ వేయగలుగుతున్నాడు. అంటే ఈ పాన్ ఎలా చంపగలడు అంటే ఫ్రంట్కి వస్తే చంపలేదు కదా. అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పను, ఇప్పుడు ఈ ఫ్రంట్కి వస్తే చంపలేదు. ఇప్పుడు ఎలా చంపుతావు దీన్ని? ఇప్పుడు దీని ముందరికి వెళ్ళలేదు, సైడ్కి పోలేదు. అప్పుడు ఇది ఎలా చంపాలి వేరే పవర్ని అంటే ఇక్కడొక పవర్. అప్పుడు నేను ఇది ఇటు సైడ్కి ఒక పాన్ బ్యాక్ సైడ్కి మూవ్ అవ్వలేదు, సైడ్కి మూవ్, ఓన్లీ ఫ్రంట్కి. అది కూడా చంపాలి అంటే సైడ్కే. అప్పుడు అలా. నెక్స్ట్ మీకు విషయం తెలుసా? ఏ పవర్ ఫ్రంట్కి తీయాలన్నా కానీ ఒక పాన్ ముందర జరపాలి. బట్ పాండ్ ముందర జరపకన్నా పోయేది ఒక్క హార్ట్ మాత్రం. అందుకే హార్ట్ని క్వీన్ చెస్లో టాప్ పవర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పనా? సింపుల్గా ఆట అయిపోతుంది, చాలా వరకు అర్థం కాదు. ఇప్పుడు ఈ స్టెప్ వేసింది, ఇక్కడ ఈ స్టెప్ వేసింది, నేను ఇక్కడ ఈ స్టెప్ వేస్తాను, నేను ఈ స్టెప్ వేసాను, నేను ఈ స్టెప్ వేస్తాను, ఈ అబ్బాయి ఇట్టేస్తాడు. అదే కానీ ఇలా వేసేసి ఆట అయిపోతుంది. ఎలాగా అంటే ఇప్పుడు రాజుకి ఏమైందో చెప్పండి. ఈ హార్స్తో చంపలేము, దీంతో చంపలేము, ఇది మాత్రం ఇలా ఉంది. అర్థమైందా? ఓకే, యాడ్ చేస్తుంది. చూడండి, ఇది చెస్ గేమ్. ఇది బాగుంటుంది. తీసుకొస్తున్నాను. ఇంకో విషయం, ఏ పాన్ ఎలా మూవ్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. హార్స్ ఇలా మూవ్ అవుతుంది, ఎల్ షేప్ అంటే ఈ ఎల్ షేప్, ఇలా ఎల్ షేప్. ఈ వంట క్రాస్గా మూవ్ అవుతుంది అంటే చూడండి. ఏనుగు ఎలా మూవ్ అవుతుందంటే మనకి స్ట్రైట్గా చూడండి, ఇలా. ఇంకా నెక్స్ట్ మీకేం కావాలి? మినిస్టర్. ఈ మినిస్టర్ అనేది ఎన్ని స్టెప్స్ వస్తుందంటే ఇలా పోతుంది, ఇలా పోతుంది. చూసారా? ఇలాగ పోతుంది. ఒకవేళ రాజు ఎన్ని స్టెప్స్ వస్తుందంటే రాజు ఓన్లీ 1 స్టెప్ వేయగలడు. నమ్మకం చూసుకోండి, రాజు ఓన్లీ 1 స్టెప్ వేయగలడు. మిడిల్లో ఉన్నావు కదా, ఒక్క స్టెప్ వేయగలుగుతున్నాడు. ఇక్కడికి ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ చెప్తే ఈ పాయింట్ నేను చంపేస్తుంది కాబట్టి స్టెప్ లేదు. ఇక్కడ ఇది ఉంది కాబట్టి. ఈ వంటలు ఉంటాయి కదా, ఒక 2 వంటలు ఉంటాయి. ఒకటి బ్లాక్, వైట్. ఈ వైట్ ఓన్లీ వైట్ బ్లాక్స్లోనే పోతుంది. చూడండి, బ్లాక్ బ్లాక్స్లోకి మూవ్ అవ్వాలి. అదే ఇది మాత్రం చాలా స్టెప్స్లోకి మూవ్ అవ్వాలి. ఒకవేళ ఇంకో మూవ్ చెప్పబోతుంది. ఒకవేళ కానీ ఈ మినిస్టర్ పోయింది అంటే ఏం చేస్తారు? సడన్గా పెట్టేశారు అంటే చంపేస్తారు. అప్పుడు నీ మినిస్టర్ నువ్వు తెచ్చుకోవాలి. ఇంపార్టెంట్ అంటే 2 జరుపు. అంటే నేను చంపట్లేదు, మామూలుగా చంపేస్తాడు. నేను ఇదొద్దు, ఇలా పెట్టుకుంటా. తెచ్చుకోవాలి అంటే ఇలా పెట్టుకో. ఇప్పుడు నాకు ఏ పవర్ కావాలి? పుషప్. అంటే వీటిని ఇంగ్లీష్లో ఇలా పిలుస్తాను, బట్ నేను అలా పిలుచుకుంటాను. నాకు క్వీన్ కావాలి. అలా పుషప్ కావాలి. అది ఏ బ్లాక్ నుంచి వెళ్ళిందని బట్టి వస్తుంది. క్వీన్ కావాలి, క్వీన్ వస్తుంది. క్వీన్ కావాలంటే క్వీన్ వస్తుంది.
ఏనుగు అంటే ఏనుగు వస్తుంది, గుర్రం కావాలంటే గుర్రం వస్తుంది కదా. సరే గాయస్, ఈరోజు పార్ట్ 1 చెస్ ఫినిష్. ఓకే గాయస్.